హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేశాను. సో ఇది పుల్కాల్లోకి అలాగే రైస్ ఐటమ్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఇది నేను కొంచెం వెడల్పటి పెనం మీద అయితే తీసుకున్నాను. సో ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాం, అలాగే కొంచెం మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం. తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2 కట్ చేసుకొని వేసేసుకుందామండి. ఇవి బాగా వేగాలన్నమాట. సో ఉల్లిపాయలు బాగా వేగితేనే బాగుంటుంది కాబట్టి కొంచెం టిప్ ఏంటంటే ఉప్పు వేస్తే బాగా తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించేసుకుందాం. సో ఇందులోనే మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఈ కలర్లో అయితే రావాలి ఉల్లిపాయలు. సో దగ్గరే ఉండాలి, మాడిపోతాయి కాబట్టి. సో ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. యాక్చువల్గా కరివేపాకు వేసుకోరు, కానీ ఇక్కడ కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం టొమాటోస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 3 టమాటోస్ని అయితే కట్ చేసుకొని మనం వేయించేసుకోవాలండి. సో దగ్గరగా ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం మాడుతుంది కదా. సో మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తానండి. ఇది ఇంట్లో ఆడించిన కారం కాబట్టి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. సో ఈ 2 కూడా మనకి ఉల్లిపాయలకి టమాటీలకి ఉప్పు కారం అనేది బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇది యాక్చువల్గా మనకి పుల్కాస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి చింతపండు వేయరు. చింతపండు వేయకుండా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా దగ్గర పడాలన్నమాట ఉల్లిపాయలు టమాటీలకు పేస్ట్. వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం మనం ఇప్పుడు వెరైటీగా చేయబోతున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. సో చూసారు కదా, దగ్గర పడాలన్నమాట ఇలాగా. సో ఉల్లిపాయలు టమాటాలు ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి ఉడకబెట్టకుండా అక్కడికే మనం బీట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. సో ఇదేనండి వెరైటీగా. సో చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం, ఎందుకంటే ఇవి కూడా ఉడకాలి కాబట్టి. సో చూసారు కదా, ఇది కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్. సో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది, వాటర్ ఎక్కువ అయిపోయింది. గార్నిష్కి మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇంకెలాంటి మసాలా పౌడర్లు అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఇదే బాగుంటుంది కాబట్టి. యాజ్ ఇట్ ఈస్గా రాగా తినేస్తే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటా.